నమస్కారం. శ్రీ శివాయి గురవే నమః. నా ఆత్మకథ. నా పేరు తాడేపల్లి విజయబ్రహ్మరాంబ గంగాధర్ శాస్త్రి గారు. నేను జ్యేష్ఠశుద్ధ తదియా పునరసు నక్షత్రం రాత్రి 12:30 1948 9వ తారీఖు జూన్న పుట్టానమాట. తెనాలి అనేటువంటి మా ఊరు స్వగ్రామము, గుంటూరు జిల్లా తెనాలి. మా నాన్నగారి పేరు పిల్లుట్ల నరసింహారావు గారు, రాజ్యలక్ష్మి గారు. మా మా అమ్మగారు చాలా దైవభక్తి గలదనమాట. నాకు 3 అన్నయ్యలు, ఒక అక్కయ్య, ఒక చెల్లెలును. నేను ద్వితీయ పుత్రికని. మా అమ్మగారు చాలా దైవభక్తి గలది. ఆవిడికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, అంటే మా తాతగారి దగ్గర నుంచి, ఈమని శ్రీరాములు గారు ఆయన పేరు. ఆయన కూడా చాలా దైవభక్తి, వేదాంతి. అయితే ఆయన నుంచి ఆవిడికి దైవభక్తి, ఆ వేదాంత తత్వం అలబడిందనమాట వాళ్ళ నాన్నగారి బోధల వల్ల. మా అమ్మగారు ఎప్పుడూను ఆ మీరాబాయి, ఆ జనాబాయి లాగానే, సక్కుబాయి లాగానే, ఆ పండరీపురం పుస్తకం ఏమాత్రం తీరుకున్న పూర్వకాలంలో వాళ్ళకి చాలా పని ఉండేది అనమాట. మడి ఆచారాలు ఉండేవి. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అతిథులు. ఆవిడకి అస్సలు తీరిక అనేదే ఉండేది కాదు. కానీ ఆతిథ్య అభ్యాసాలతోనే, ఆ గృహంలో ఉన్న పనులతోనే, పాపం ఆ మడి ఆచారాలతోనే పనులు చేసుకుంటూనే, పల్లెటూరు పనులు చేసుకుంటూనే ఆవిడ ఏమాత్రం కొంచెం టైం ఉన్నా కూడా ఆ పండరీనాథుడి పుస్తకాలు అనమాట, భక్త విజయం అని ఉండేది. ఆవిడ వాళ్ళ నాన్నగారి దగ్గర తెచ్చుకుంది ఆ పుస్తకం అనమాట. అది ఎప్పుడూ చదువుకుంటూ, ఆ కథలు మననం చేసుకుంటూ, మాకందరికీ కూడా చిన్నప్పుడు పసిపిల్లలకి కూడా, నోరు లేని పిల్లలకి కూడా చెబుతూ ఉండేది ఆవిడనమాట. అందుకని చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మగారు చెప్పే కథలు, బోధనలు వింటుంటే నాకు కూడా ఆ భక్తి అలా మనసులో ఉండిపోయింది అనుకుంటాను. అది భక్తి అలా ఉండిపోయింది నాకు. గుంటూరు జిల్లా తెనాలిలో నేను అక్కడ చిట్టి ఆంజనేయ స్వామి గుడి అని ఉన్నది, చాలా ఫేమస్ అది. అయితే ఆ ఆంజనేయ స్వామి గుడి వెనకాల ప్రబల సుబ్బయ్య గారు అనే వారి ఇంట్లో నేను అక్కడ జన్మించాను. అది ఎలాగంటే, మా అమ్మగారు అర్ధరాత్రి వేళ ఎందుకో గుర్తొచ్చింది, దొడ్లో కొన్ని సామాన్లు మర్చిపోతే అది పోతాయి అన్న ఉద్దేశంతో పాపం ఆవిడ లేచి దొడ్లోకి వెళ్ళి ఆ సామాన్ల కోసం వెళ్ళారు. ఆవిడ వెళ్ళేటప్పటికి ఆ పరిటిలో నారింజ చెట్టు కింద నేను అనుకోకుండా ఆ భూమి మీద అక్కడే జన్మించాను. అటు ఆంజనేయ స్వామి గుడి, ఇటు శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం అయిన పునర్వసు నక్షత్రంలో జన్మించాను నేను. మా అమ్మగారి పుణ్యమో ఏమో, మరి ఆవిడ భక్తి వలనో నా పూర్వజన్మమో, మరి నాకు కూడా అలాగే ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేదాన్ని వెళ్ళి నేను. రామచంద్రుడు అంటే అసలు చెప్పలేక్కర్లేదు. నాకు ఎప్పుడూ రామ రామ అంటాం చాలా అలవాటు చిన్నప్పటి నుంచి. కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, బాధ వచ్చినా, ఏమొచ్చినా రామ రామ అంటా అన్నమాట. ఎందుకంటే రామనామంతో తరించాలి అన్నటువంటి నాకు కోరిక. మా అమ్మగారు ఎప్పుడూ ఆ పండరీనాథుడి కథలు ఆవిడ చెప్తూ ఉండేదన్నమాట. ఆవిడకి పాపం ఎప్పుడు పనితోనూ మడి ఆచారాలతోటే సరిపోయింది. అందుకని ఆవిడ రామనామంతోనే ఆవిడ తరించింది. అలాంటి ఉద్దేశంతోనే నేను కూడా అదే మా అమ్మ ఉపదేశంలాగా భావించి నేను కూడా రామనామంతోనే ధ్యానం చేస్తూ ఉంటాను. అదే అనుబంధమో ఏమో కానీ నాకు శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వరి గారు, స్వామి సిద్ధయోగులు గారు పరిచయం అయినారు. నేను శ్రీరామ అని జపం చేస్తున్నట్లుగానే శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర స్వామి వారు నాకు పరిచయం అవ్వటం, ఆయన మూలకంగా నాకు ఇంకా భక్తి ప్రపత్తులు ఉన్నవి ఇంకా ప్రజ్వరిల్లటం, దాంతో నేను నా జీవిత చరిత్ర రాయమని ఆయన
ప్రోత్సాహం ఇస్తే నేను అది రాయటానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకైతే ఇష్టం లేదు, నేను అంత గొప్పదాన్నిగా మహానుభావం అంటే కాదు మాత. నువ్వు భగవాన్ గారు నీకు ఆశీర్వదించారు, నువ్వు కారణజన్మురాలివమ్మా, నువ్వు తప్పకుండా రాయి అని చెప్పారు. అందుకని భగవాన్ గారి చరిత్ర రాస్తున్నందువల్ల నారాయణేశ్వర గారి సిద్ధయోగి గారి ప్రోత్సాహంతో ఆయనతో పంచుకున్న అనుభవాలతో ఆయన నాకు చెప్పుతూ ఉన్నందువల్ల నేను ఆయనవి రాయగలుగుతున్నాను. పరిశుశిఖరేశ్వర క్షేత్ర భగవాన్ గారి ఆశీర్వచనంతో రాస్తున్నాను కనుక అమ్మ నీ సంగతి కూడా తెలియాలి కదా అందరికీను. నువ్వు నువ్వు ఎక్కడ పుట్టావు ఏమిటి ఆ వివరాలన్నీ కూడా రాయమన్న ఆదేశంతో నేను రాస్తున్నాను, కానీ నా గురించి గొప్ప కోసం రాయటం లేదు. ఇది నా ఆత్మకథ.